మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఈశాన్యంలోనే బోరు వేయాలా అని నన్ను చాలామంది అడిగారు. మనం దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. మనం ఇంకొకటి సైట్‌లో బోర్ ఎప్పుడు వేయాలని కూడా చాలామంది అడిగారు. ఇదొచ్చేసి మనం సైట్‌లో బోర్ వేయాలంటే మనకి ఏమీ లేకుండా సైట్ అంతా నీట్‌గా చేసేసుకున్న తర్వాత మాత్రము మనం శంకుస్థాపన కన్నా ముందే బోర్ వేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మన శంకుస్థాపన కన్నా ముందే మనకు సైట్‌లోకి నీళ్ళు రావాలి. అంటే అది బోరు అయినా సరే, లేదా వేరే ట్యాప్ ద్వారా అయినా సరే గానీ, మన స్థలంలోకి నీళ్లు రావాలి. నీళ్లొచ్చిన తర్వాత అంటే గంగను ఫస్ట్ తీసుకురావాలి. అంటే మన జలస్థానంలోకి గంగను తీసుకొచ్చిన తర్వాతనే మనం శంకుస్థాపన గాని, భూమి పూజ గాని చేసుకోవాలి. ఇది శాస్త్రబద్ధం. ఇంకొకటి అది ఈశాన్యంలోనే బోరు వేయాలని చాలామంది అడిగారు. ఈశాన్యంలోనే బోరు వేయాలని ఎక్కడ లేదండి. మనకొచ్చేసి ఈ ఇంటి కోణానికి తప్పించి బోరు వేయాలని కొంతమంది అంటున్నారు. నేనైతే ఇది కాదు. ఇంటి కోణానికి సంబంధించి బోర్‌కి సంబంధించి అసలు సంబంధమే లేదండి దీనికి. మనమొచ్చేసి ఎప్పుడైనా సరే నైరుతి నుంచి ఈశాన్యానికి డయాగ్నల్ చూసుకున్నప్పుడు, ఈ కోణాల్లో మాత్రమే మనకు బోర్ పాయింటు అడ్డం రాకుండా సైడ్‌కి వేసుకునే విధంగా మనం ఎప్పుడైనా గాని ఏ శాస్త్రంలో అయినా కూడా ఇలాగే ఉందండి. కాబట్టి సైటు కోణాలకు తప్పించి మాత్రమే మనం బోర్ పాయింట్ వేసుకోవాలి. అంతేగాని మన ఇంటి ఈశాన్యం పిల్లర్‌కి ఎదురుగ్గా బోరు రాకూడదనేది మాత్రం ఇది చాలామంది అంటున్నారు. ఇది మాత్రం నమ్మవద్దండి. ఒకటి ఇంటి నైరుతి నుంచి ఈశాన్యంలోకొచ్చి ఈ కోణంలో మాత్రం మనకు బోరు పడకుండా చూడండి ఒక్కటి. ఇంకొకటి మన బోర్ పాయింట్ ఈశాన్యంలోనే వేసుకోవాలా? లేక ఎక్కడైనా వేసుకోవచ్చా? ఈశాన్యం నుంచి ఇక్కడి దాకా ఎక్కడన్నా అంటే వాయువ్యం వరకు మనకి ఎక్కడ నీళ్లు పడతాయని చెప్తే మాత్రం అక్కడి దాకా ఏసుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు. మనం ఈశాన్యంలోనే వేసుకోవాలని ఎక్కడ గూడా ఏమి లేదు. ఉత్తరంలో అయితే మనకి ఉత్తర ఈశాన్యం నుంచి ఉత్తర వాయువ్యం వరకు, ఇంకోటి పశ్చిమ వాయువ్యం వరకు గూడా మనం బోరు వేసుకునేందుకు అవకాశం ఉందండి. కాబట్టి దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా నీళ్లు పడతాయని చెప్తే మాత్రం ఈ ఏరియాలో ఎక్కడైనా వేసుకోండి. ఏమి ఇబ్బంది లేదు. లేదు అటు సైడ్ లేదు. ఇటు సైడ్ ఎక్కడన్నా మీకు తూర్పులో నీళ్లు పడతాయని చెప్పినా గూడా, ఈ తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు, ఈ మధ్య భాగంలో గూడా మీరు బోరు హ్యాపీగా వేసుకోవచ్చండి. ఒక్కటి మనం బోరు వేసుకునేటప్పుడు ఇంటి సింహద్వారానికి ఎదురుగా రాగూడదు ఒకటి. కాంపౌండ్ యొక్క గేటుకి ఎదురుగా రాకుండా ఇది మాత్రం 99% ప్రతి ఒక్కరు ఇది ఆలోచించి బోరు వేసుకోవాలని నేను అందరిని కోరుకుంటున్నాను. ఇంటి యొక్క సింహద్వారానికి ఎదురుగా రాగూడదు. మెయిన్ గేట్‌కి ఎదురుగా రాకోకుండా మీరు బోర్ వేసుకుంటే అన్ని విధాలా బావుంటారు. ఐశ్వర్యవంతులవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్థానంలో ఎక్కడైనా మీరు బోర్ వేసుకోండి. ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఇంటికి ఈశాన్యంలోనే బోర్ వేసుకోవాలని మాత్రం అనేదేం లేదు. ఇది మనకి ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఏసుకోవచ్చండి. ఇది అందరూ గ్రహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జగదీష్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.